దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ఉన్నాం? ప్రార్థన ప్రారంభించక మునిపే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రారంభించిన తర్వాత పాటలు పాడేటప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు లేదా ఆరాధన జరిగేటప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. అయితే దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎంతసేపు ఉంటున్నాం? ఎన్ని గంటలు ఉంటున్నాం? ఉన్న ఆ కొన్ని గంటలు దేవునికి మనల్ని మనం అప్పగించుకోకుండా, దీవెన రావాలి అని మనం ప్రార్థన చేయించుకొని వెళ్ళినా దీవెన రావదు. దీవెన నాకు కలగాలి అని బల్లగుద్ది ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఆయన్ని గట్టిగా అరిచరిచి చెప్పుకొని వెళ్ళిన దీవెన రావట్లా. ఎందుకంటే మనలో ఉన్న నిర్లక్ష్యం, మనలో ఉన్నటువంటి అనాలోచనమైనటువంటి ఆలోచనలు. ఈ రోజున దేవుని సన్నిధిలో మన దేవుడు ప్రతిరోజు మనకు తోడుగా ఉండి నడిపించాలి. ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఇమ్మానుయేలుగా మనకు ప్రతిరోజు తోడై ఉండి నడిపించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నడిపించాలి అంటే మనం ఆయనతో ఎలా నడవాలి? నడిపించే దేవుడే మన కోసం దిగి వస్తే నడిచే మనం ఎలా ఉండాలండి? ఆయనకు అనుకూలంగా భక్తి చేసి ఆయనకు అనుకూలంగా బ్రతికే వారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక.